నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో మనకు ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నాడు ఉదయం 11:34 నుండి మార్చి 1వ తారీఖు మిడ్నైటు 12:34 వరకు పంచగ్రహ కూటమి పేరుతో 5 గ్రహాలు కుంభరాశిలో సంచరించబోతున్నాయి. మనకు గత జీవితాల్లో షష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, ఇలా చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి అంటే ఇట్లా మనకు ఒకే స్థానంలో 3 గ్రహాలు, 4 గ్రహాలు, 5 గ్రహాలు కలవడాన్ని మనం గమనించుంటాం. కానీ ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనే కుంభరాశిలో ఏర్పడుతుంది. పంచగ్రహాలుగా రవి, బుధులు, అదేవిధంగా రాహువు, శుక్రుడు మరియు కుజగ్రహాలుగా తెలియజేయడం జరుగుతుంది. ఈ 5 గ్రహాలు ఒకే స్థానంలో సంచరించేటప్పుడు ప్రత్యేకంగా రవి, రాహువులు గనక కలిస్తే పట్టుదలకు సంబంధించిన పనులు కానీ, విద్యుత్తుకు సంబంధించిన సంస్థల్లో ఇబ్బందులు, కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడము, అదేవిధంగా కుజుడు సంచరిస్తున్న కారణంగా మాటకు సంబంధించిన కొన్ని మాట్లాడే సందర్భంలో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల, తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుర్కొనే సమస్యలు, అదేవిధంగా శుక్రుడు ధనానికి, ఆర్థిక లాభానికి అధిష్టాన దేవుడుగా, బుధుడు బుద్ధిబలానికి, తెలివిగా మాట్లాడే జ్ఞానానికి అధిష్టాన దేవుడుగా మనకు గ్రహాల యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇలా ద్విగ్రహాలు అంటే 2 గ్రహాలు కలిపినప్పుడు రవిగ్రహంతో బుధుడు గనక కలిస్తే బుధ ఆదిత్య యోగము అని అంటారు. ఈ బుధ ఆదిత్య యోగము చాలా యోగ్యమైనది. వారి జీవితాలలో ఉన్నతమైన జీవితాన్ని, పేరు ప్రతిష్టలు పొందే విధంగా అనుకూలిస్తుంది. అదే సందర్భంలో శుక్రుడు గనక కలిశారు అంటే ఇక్కడ ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో బుధాదిత్య యోగ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేకపోవడానికి కారణమవుతుంది. శుక్రుడు చేరడం వల్ల ఏదైతే బుధాదిత్య యోగంలో మనం పొందాలనుకున్న ఫలితాలను ఆయన ఇవ్వనీయకుండా చేయడం అనేది జరుగుతుంది. తత్కారణంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిస్థితుల్లో మనం సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి విశిష్టత గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క రాశుల వారిగా ఏ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు, ఏ పరిహారాలు ఆచరించడం వల్ల మిగిలిన రాశులకు అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి మనం పెద్దగా భయపడవలసిన విషయం కాదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే 2019 డిసెంబర్ 26లో షష్టగ్రహ కూటమి ఏర్పడిన సందర్భంలో మనకు కరోనా పేరుతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసినదే. ఎక్కడైతే ఈ యొక్క శని భగవంతుని యొక్క స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరగడం కారణంగా భారీగా జనసమూహం ఏర్పడే ప్రదేశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. శక్తికి మించిన పనులు చేయరాదని సూచనగా తెలుసుకోవాలి. విద్యుత్తుకు సంబంధించిన పనుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు చేసే విషయాలలో ప్రస్తుత కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. షష్టగ్రహ కూటమి వల్ల మనం అనేక రకాల సమస్యలు కోవిడ్ పేరుతో ఎదుర్కొన్నప్పటికీ పంచగ్రహ కూటమిలో
కొన్ని పరిస్థితుల కారణంగా జాతకరీత్యా మనం ఆచరించే పరిహారాల కారణంగా కొన్ని శుభ ఫలితాలు అందరూ పొందడానికి అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. గ్రహ సంచార ఫలితాలను గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో చంద్రుడు ఈ యొక్క ఫిబ్రవరి 23వ తారీఖు నాడు 11:34 ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మార్చి నెల 1వ తారీఖు మిడ్ నైట్ 12:34 వరకు ఉన్న సమయంలో ప్రస్తుతం ఇది వృషభ లగ్నంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. మిథున రాశిలో గురుగ్రహ సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, అదేవిధంగా కుంభరాశిలో రవి రాహు బుధులు మరియు శుక్ర కుజులు సంచరిస్తున్నారు. మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది. ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఏలినాడు శని జరుగుతుంది. అదేవిధంగా మేషరాశి వారికి కుంభరాశి వారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుని యొక్క స్వక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్న కారణంగా ఒక్కొక్క రాశుల వారీగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి, మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి చేత కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రత్యేకంగా లగ్న ద్వితీయాధిపతి అయిన శని భగవంతుడు తృతీయలో సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిని ఆలస్యంగానైనా పూర్తి చేయగలుగుతారు. చతుర్థంలో చంద్రగ్రహ సంచారం చేత మాతృ సౌఖ్యము, తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో శుభం కలుగుతుంది. విద్యార్థి దశలో ఉన్న వారికి విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్కులు సాధించేందుకు చక్కని అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ధనస్థానంలో, కుటుంబ స్థానంలో 5 గ్రహాలు సంచరించడం అనేది ఈ రాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలను అందజేస్తుంది. ముఖ్యంగా మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి. అనవసరమైన ఖర్చులకు వెళ్ళకూడదు. డాంబికాలకు గనక పోయినట్లయితే గొప్పతనాన్ని చూపించుకునే ప్రయత్నంలో ఆర్థిక నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ సందర్భంలో కొంచెం తగ్గి మన యొక్క ఆలోచనలను అనుకూలంగా మార్చుకోవడం ఉన్నతమైన భవిష్యత్తులో పొందడానికి సహకరిస్తుంది. ప్రత్యేకంగా తొందరపాటుతనం ఎక్కువ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. లగ్నాతు ధనస్థానంలో ఈ యొక్క మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రవిగ్రహ సంచారం చేత పనుల తొందర, ఒత్తిడి, ఆలస్యం వస్తే అన్ని పనులు ఒకసారి రావడం లేదా చేయలేక టెన్షన్ పడడం ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్త పడాలి. అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. లేదా తొందరపాటు నిర్ణయాల వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. షష్ఠ స్థానంలో 6వ స్థానంలో గురుగ్రహ సంచారం చేత శత్రుక్షయం. ఎవరైతే మిమ్మల్ని తప్పుగా భావిస్తున్నారో, నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళ తప్పుని తెలుసుకొని మీకు క్షమాపణ చెప్పడానికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. శత్రుక్షయం కలుగుతుంది. అదేవిధంగా శత్రు మిత్రత్వాలుగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నీతి నిజాయితీగా ఒక సంకల్పంతో చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది అన్న సత్యాన్ని ఎలా అయితే తెలుసుకున్నారో దాన్ని ఖచ్చితంగా ఆచరించండి. గొప్ప జీవితంలో స్థిరపడే అవకాశాలు ఏర్పడతాయి. ప్రత్యేకంగా కేతుగ్రహానికి సంబంధించి మంగళవారం నాడు ఉలవలు దానం ఇచ్చినట్లయితే మీకు ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. మానసిక చింతనలకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి కులదైవం ఎవరైతే ఉంటారో ఆయన అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశం ఉంటుంది. అవకాశాన్ని బట్టి కులదేవతా దర్శనం చేసిరండి.